ప్రియులరా, ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఈ దినము అభిషేకింపబడుట ఎలాగూ తైలముతో అభిషేకింపబడుట, అలాగే ఆత్మతో అభిషేకింపబడుట, ఈ రీతిగా మన పాత నిబంధనలో పరిశీలన చేస్తే ప్రవక్తల యొక్క అభిషేకం ఎలా జరిగింది, యాజకుల యొక్క అభిషేకం ఎలా జరిగింది, రాజుల యొక్క అభిషేకం ఎలా జరిగింది. ఇట్టి అంశములలో కొంతమంది రాజులను అభిషేకించినప్పుడు వారి చేతిలో దైవ గ్రంథమును కూడా ఉంచినట్లుగా మనం చూస్తాం. అభిషేకము దేని కొరకు అనేది మనం చూస్తే, అభిషేకం అనేది శక్తినిస్తుందంట. అభిషేకం అనేది బూది గంతముల వరకు మనలను సాక్షులనుగా చేస్తుందంట. అభిషేకము అనగా క్రొమ్మరింపు అనేటువంటి అర్థమును కలిగి ఉన్నది. అయితే ప్రియులరా, అలనాడు తైలమును క్రొమ్మరించుట, తైలము పోయుట, తల మీద తైలమును పోయుట, ఒలీవ తైలమును వారి తలల మీద పోసి అభిషేకించినటువంటి సందర్భములను మనము చూడవచ్చు. అయితే ప్రియులరా, అభిషేకం అనేది ఒకటి ధైర్యమునిస్తుంది ఒక వ్యక్తికి, రెండవది పైనుండి శక్తినిస్తుంది, మూడవది పిరికితనము కలిగిన వారిని సైతము బలమైన సాక్షులుగా మార్చేస్తుంది అభిషేకం. అందుకే అభిషేకం పొందినటువంటి దైవజనులు అపవాదితో పోరాడుటలో గర్జించున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అభిషేకము కలిగినటువంటి దైవజనులు సాతాను శక్తులతో వారు ఎంతో ధైర్యముతో పోరాడుటను కూడా మనం చూస్తాం. ఇంటి అభిషేకపు శక్తిని మనము కలిగి ఉన్నప్పుడు సైతాను శక్తులను ఎదిరించగలుగుతామో, వాటితో పోరాడగలుగుతామో. మనలో ఉన్న అభిషేకపు శక్తిని బట్టి అవి మన దరి చేరలేక వణుకుచు పారిపోవుటను కూడా మరి నిత్య జీవితంలో దైవజనుల జీవితాలలో కూడా మనం చూడవచ్చు. అయితే ప్రియులరా, అభిషేకము దేని కొరకు? దేవుని వాక్యానుసారంగా అభిషేకము విజయవంతమైన జీవితం. నెంబర్ 1, అభిషేకము దేని కొరకంటే విజయవంతమైనటువంటి జీవితమును జీవించడానికి, రెండవది సాక్షార్థమైనటువంటి జీవితం జీవించడానికి. ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డాడో అతడు విజయవంతమైన జీవితంలోనికి వచ్చేసాడు. ఒకప్పుడు అతడు పాడి గొర్రెలు వెంబడించేవానిగా ఉన్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నవానిగా ఉన్నాడు, అలాగే పర్వత ప్రదేశములలో గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని చేత కోరబడ్డాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తి చేత సమూయేలు దావీదు యొక్క తల మీద తైలము పోసిన వెంటనే నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చుచూ ఉన్నట్లుగా వాక్యములో మనం చూడవచ్చు. రెండవ అంశము సాక్షార్థమైన జీవితం, అనగా మన సాక్ష్యమును కాపాడుకొనుటకు. మూడవది పరిశుద్ధతను కాపాడుకొనుటకు. నాలుగవ అంశము పాపము మన సమీపమునకు రానియకుండా చేయడానికి. ఐదవ అంశము దుష్టుడు మనలను ముట్టకుండా ఉండడానికి అభిషేకం. కాబట్టి ప్రియులరా, ఇట్టి అభిషేకపు శక్తిని మనమందరము కూడా సంపాదించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని వాక్యములో చూసినట్లయితే మనము లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచూ ఉన్నాను. పైనుండి శక్తి పొందుకుంటారు మీరు. ఆ శక్తి పొందుకునే వరకు మీరు పట్టణములో ఉండండి. మనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో కూడా మనం గమనం చేసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమునందును యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. సాక్షులమై ఉంటాము. బూది గంతముల వరకు సాక్షులమై ఉంటాం. ఎప్పుడైతే ఆత్మశక్తి చేత మనం అభిషేకింపబడతామో అప్పుడు బూది గంతముల వరకు కూడా మనము సాక్షులమై ఉంటాము అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియులరా, సాక్షిగా నిలబడడానికి యూదయ సమరయ
సమరయ దేశములలో బూదికంతముల వరకు సాక్షిగా నిలబడడానికి అభిషేకము అవసరమై ఉన్నది ప్రియులరా. అయితే మనం దేవుని వాక్యములో పరిశీలన చేస్తే అభిషేకపు శక్తి ఏం చేసింది అంటే, అభిషేకపు శక్తి అనేటువంటిది దేవుని వాక్యములో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనమును గమనం చేద్దాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితోను అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు వచ్చాను. ఆత్మ అభిషేకం స్వస్థతలు చేయించింది. ఆత్మ అభిషేకం యేసు ప్రభు వారిలో దయ్యములు పారద్రోలునట్లుగా చేసింది. కాబట్టి ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు నిలిచి మాట్లాడినప్పుడు ఆ జన సమూహంలో నుండి దయ్యములు పట్టిన వారు సైతము లేచి నిలువబడి మా జోలికి రావద్దు, ఇదిగో నీ యొద్ద యేసు ఉన్నారు అని సాక్ష్యం చెప్పిన సందర్భాలు కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా, ఎలాగా అభిషేకించేవారు? మనము నిర్గమకాండంలోనికి వద్ద పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుదాం. నిర్గమకాండములో వ్రాయబడినటువంటి మాట, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి. కాబట్టి ప్రియులరా, ఎలాగా అభిషేకించాలి? మోషే అహరోను కుమారులను ఎలాగా అభిషేకించారు అనేది మనం చూసినట్లయితే, మనం నిర్గమకాండము 40వ అధ్యాయము 13వ వచనము నుండి వ్రాయబడినటువంటి మాటలను చదువుదాం. నిర్గమకాండం 40వ అధ్యాయము 13వ వచనం నుండి, యాజకుడగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అభిషేకము చేసి ప్రతిష్ఠింపవలెను. అతని కుమారులను తోడుకొని వచ్చి చొక్కాలను తొడిగించి యాజకులగునట్లు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరికి అభిషేకము చేసేటప్పుడు మోషే ఏం చేశాడు అని అంటే, ప్రత్యక్ష గుడారపు వాకిలి యొద్దకు తీసుకొని వచ్చాడు. వారికి స్నానము చేయించాడు. వారికి స్నానము చేయించిన తరువాత, వారికి వస్త్రములు తొడిగించిన తరువాత, వారి తలల మీద అభిషేక తైలమును పోసినట్లుగా వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును అనుసరించి ఏ రీతిగా అభిషేకింపబడేవారు మొదట కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అలాంటి కడగబడిన జీవితం, అలాగ శుద్ధి చేయబడిన జీవితం జనులందరి ఎదుట మనము యాజకులుగా ఉండవలసిన అహరోను కుమారుల విషయములో ఆ కార్యమును జరిగించినట్లుగా మనం చూస్తాం. కడగబడిన జీవితం అభిషేకములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధపరచబడిన జీవితం అభిషేకములోనికి నడిపిస్తుంది. అందుకే దేవుని వాక్యములో మనం పరిశీలిస్తే నయోమి ఏం చెప్తుందో తెలుసా? తన యొక్క కోడలిగా ఉన్న రూతుతో, నీవు బోయజు యొద్దకు సిద్ధపడి వెళ్ళే సమయంలో నీవు చేయవలసింది ఏంటి అని అంటే, మొట్టమొదట స్నానము చేయాలి, రెండవది తైలము రాసుకోవాలి, మూడవది బట్టలు కట్టుకోవాలి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. చూడండి, స్నానము చేయుట మొదటి అంశము, రెండవది మనం చూసినట్లయితే తైలము రాసుకొనుట, మూడవది బట్టలు కట్టుకొనుట. 3 అంశములను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి తైలము రాసుకొనుటకు ముందు కడుగబడిన జీవితము, తైలము రాసుకొనుటకు ముందు పరిశుద్ధ పరచబడిన జీవితం, ప్రతి విధమైన కల్మషమును కడిగి వేసుకొనిన జీవితం. దేవుని వాక్యమును వింటున్న ప్రియ బిడ్డ, కడగబడ్డావా? శుద్ధి చేయబడ్డావా? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనం చేద్దాం. కడుగబడిన పరిశుద్ధ పరచబడిన జీవితము ఎక్కడికి
నడిపిస్తుందంటే అభిషేకింపబడే కృపలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యములో ద్వితీయోపదేశ కాండములో 34వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడినటువంటి మాట, తల మీద చేతులుంచుట వలన అభిషేకించుట. చూడండి, దైవజనుడు తల మీద చేతులుంచుట. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మపూర్ణుడు అయినట్లుగా వాక్యం సెలవిస్తా ఉన్నది. ఒక పరిశుద్ధ దైవజనుని యొక్క హస్తములు మన మీద ఉంచబడినప్పుడు, పరిశుద్ధ దైవజనుని యొక్క హస్తములు మన మీద ఉంచబడినప్పుడు ఏం జరుగుతుందంట? దేవుని యొక్క జ్ఞాన ఆత్మ అది కృమ్మరింపబడుతుంది. కాబట్టి చాలా మంది వాక్యం వింటారు, లేచి వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది సువార్త వింటారు, లేచి వెళ్ళిపోతా ఉంటారు. అభిషేకింపబడిన దైవజనుని యొద్దకు వచ్చి దైవజనుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి హస్తము వారి మీద ఉంచడానికి చాలా మంది అంత సమయము నేను ఎక్కడ వెయిట్ చేస్తాను అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రియులరా, కష్టపడ్డాడు, గుడారాలు మోసే పనిలో ఉన్నాడు, వేగు చూచే పనిలో ఉన్నాడు, ప్రయాసపడ్డాడు యెహోషువ. అట్టి యెహోషువ మీద దేవుని దృష్టి పడింది. అప్పుడు యాజకుడైనటువంటి మోషే, దైవజనుడైనటువంటి మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట, ఇదిగో నీ చేతులు నూను కుమారుడైన యెహోషువ తల మీద ఉంచు. ఎప్పుడైతే దాసుని యొక్క చేతులు, దైవదాసుని యొక్క చేతులు యెహోషువ తల మీద ఉంచబడ్డాయో అతడు జ్ఞానాత్మపూర్ణుడైనట్లుగా వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులరా, అలాగే మరొక అంశం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనములో మనము గమనం చేసినట్లయితే, సమూయేలు తైలపు బుడ్డి తీసి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి ప్రియులరా, వ్రాయబడినటువంటి అంశములో గమనం చేస్తే, లోపలికి వచ్చుచూ ఉన్నప్పుడు దావీదు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నది. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పేసి దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడినట్లుగా, కోరుకొనబడిన దేవుని బిడ్డ తల మీద తైలము పోయబడింది. ఒకటి, తల మీద చేతులుంచినప్పుడు అభిషేకం. రెండవది, తైలము పోసినప్పుడు అభిషేకం. మూడవది, అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడినటువంటి మాటను కూడా చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొని. చూడండి, ఏర్పరచబడుటలో ఆత్మ కలిగిన వారై ఉండాలంట, జ్ఞానము కలిగిన వారై ఉండాలంట. ఈ 2 గుణ లక్షణములు ఏర్పరచబడిన స్థితిలోనికి తీసుకొని వస్తాయి, రాజులైన యాజక వంశములోనికి తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మ అభిషేకము ఆనాడు మనం చూస్తే వీచిన బలమైన తూర్పు గాలి వంటిదిగా కనబడింది. ఆత్మాభిషేకము వారి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలిన పరిస్థితిగా మనము చూడవచ్చు. అయితే ప్రియులరా, ఈ సందర్భములో ఒక అంశము, ఈ ప్రతిష్ట అభిషేక తైలమును ఎలా తయారు చేస్తారు? నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిస్తే, అచ్చమైన గోపరస తైలమును, గోపరసమును 500 తులములు తీసుకొస్తారంట. అలాగే సుగంధములు కలిగిన లవంగి పట్టను 250 తులములు తెస్తారట. నిమ్మగడ్డి నూనెను అలాగునే 250 తులములు తీసుకొస్తారట. లవంగి పట్టను 500 తులములు తీసుకొని వచ్చి ఒలీవ నూనెను 3 పళ్ళు దానిలో కలిపి ఆ యొక్క పరిమళ సంభారకుని పని ద్వారా ఆ ప్రతిష్ట అభిషేక తైలమును తయారు చేస్తారంట. కాబట్టి ప్రియులరా, ఆ ప్రతిష్ట అభిషేక తైలము ఏ వస్తువుకు తగులుతుందో ప్రత్యక్ష గుడారములో అది పవిత్రపరచబడుతుంది. ఆ వస్తువునకు తగిలినవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. కాబట్టి ప్రియులరా, మనం గమనం చేద్దాం.
దావీదుకు చేయబడిన అభిషేకం. అభిషేకము నొందిన నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీద నిలిచి ఉండడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగునే సౌలు మీద చేయబడిన అభిషేకం మొదటి సమూయేలు గ్రంథములో 10వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే అక్కడ కూడా సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, తైలము పోసి ప్రవక్త ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తరువాత కొన్ని అంశములు జరుగుతూ వచ్చాయి సౌలు యొక్క జీవితంలో. ఏంటి ఆ అంశములు అంటే, ఒక శుభవర్తమానమును విన్నాడు. ఏంటి ఆ శుభవర్తమానం? నీవు వెతుకుచున్నావే, ఆ గార్ధబొమ్మలు దొరికిపోయినాయి అన్న శుభవర్తమానం విన్నాడు. రెండవ అంశము, దేవుని బిడ్డల చేతుల నుండి 2 రొట్టెలు తీసుకున్నాడు. ఆ యొక్క బేతేలుకు వెళ్ళేటువంటి 3 మనుషుల ద్వారా వారు కుశల ప్రశ్నలు అడిగి 2 రొట్టెలు వారికి ఇవ్వడం జరిగిందంట. ఆ తరువాత దేవుని కొండ యొద్దకు వచ్చినట్లుగా, అలాగే ఒక ప్రవక్తల సమూహం సౌలును కలుసుకున్నట్టుగా వారు ప్రకటన చేస్తూ ఉండగా యెహోవా ఆత్మ సౌలు మీదికి బలముగా దిగి వచ్చినప్పుడు అతడు కూడా ప్రవచించుట కనబడుతూ వస్తా ఉన్నదట, ప్రకటన చేయుట కనబడుతూ వస్తున్నదట. అలాగే క్రొత్త మనస్సు వచ్చిందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు దొరికిందంట. సౌలుకు జరిగిన అభిషేకము ద్వారా ఎన్ని మెట్లు కనబడుతూ వచ్చాయో వాక్యము వింటున్న ప్రియ బిడ్డ, ఈ రీతిగా నీ జీవితంలో దేవుని ఆత్మని మీద కృమ్మరింపబడినప్పుడు, దేవుని ఆత్మని మీద పోయబడినప్పుడు, ఇదిగో క్రొత్త మనస్సు రావడం అనేది, దేవుని ఆత్మ కృమ్మరింపబడడం అనేటువంటిది, శుభవర్తమానములు వినబడడం అనేటువంటిది ఎన్ని శ్రేష్టమైనటువంటి అంశములు పొందుపరచబడి ఉన్నాయో. కాబట్టి ప్రియులరా, దానియేలు మీద ఉన్న అభిషేకం శ్రేష్టమైన కలలు, దర్శనములు చూచేటువంటి కృపలోనికి నడిపించింది దానియేలు మీద ఉన్న అభిషేకం. అంతేకాదు, మనము కీర్తనకారుడు రాసిన 133వ కీర్తన 2వ వచనములో మనము గమనం చేసినట్లయితే, తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నది. తల మీదుగా గడ్డము మీదుగా కారి అంగీ అంచుల వరకు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఇలాగా దేవుని పరిశుద్ధ తైలము మన యొక్క తల మీదుగా పొంగి పొరలవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకే 23వ కీర్తనలో మనం చూసినట్లయితే 5వ వచనము సెలవిచ్చుచూ ఉన్నటువంటి మాట, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పి, అందుకే ఎదుగో పౌలు కూడా దేవుని ఆత్మ అభిషేకమును కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి అతని నడికట్టులో అభిషేకం, అతని చేతి గుడ్డలలో అభిషేకం, అతని నడికట్టు తీసుకుని వెళ్తే అది రోగులకు తగిలినప్పుడు స్వస్థత ఇచ్చిందంట. అతని చేతి గుడ్డలు తీసుకుని వెళ్తే అవి రోగులకు తగిలినప్పుడు స్వస్థత ఇచ్చాయట. అలాగునే నీడలో కూడా అభిషేకం. నిజముగా పేతురు నడిచి వెళుచు ఉన్నప్పుడు పేతురు నీడ తగిలి స్వస్థత జరిగింది. అనగా వారు దేవుని ఆత్మ అభిషేకములో ఎంత నిండి ఉన్నారో మనం గమనం చేయవచ్చు. ఎంత బలమైనటువంటి ఆ ఆత్మశక్తిని కలిగి ఉన్నారో. కాబట్టి ప్రియులరా, అభిషేకం అనేది అమూల్యమైన మహిమ కలిగిన ధనము వంటిదంట, ఒక ధననిధి వంటిదంట అభిషేకం అనేటువంటిది. అభిషేకింపబడినప్పుడు 7 దినాలు ప్రత్యక్ష గుడారపు వాకిలి యొద్దే, వెలుపలికి రాకూడదు అని, వారు ద్రాక్షరసము సేవించకూడదు, మద్యము సేవించకూడదు అని చెప్పి కూడా వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకే ప్రియులరా, ఇటువంటి ఆత్మాభిషేకము నిమిత్తమై ఏలియా వెంట పరుగెత్తుచూ ఉన్నాడు ఎలీషాతో ఏలియా చెప్పిన మాటలను గమనిస్తే, ఏ స్థలాలకు ప్రభు నన్ను వెళ్ళమన్నాడని చెప్పుచూ ఉన్నాడు ఏలియా. ఇదిగో బేతేలుకు నన్ను వెళ్ళమంటున్నాడు, ఎరికోకు వెళ్ళమంటున్నాడు, అలాగే యోర్దానుకు వెళ్ళమంటున్నాడు.
గిల్గాలునకు వెళ్ళమంటున్నాడు అని చెప్పినప్పుడు 4 స్థలాలకు వెళ్ళమంటున్నాడు అని చెప్పిన 4 పర్యాయములు మనం పరిశీలిస్తే ఎలీషా మాట ఒకటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. చూసారా, ఆత్మ తృష్ణ, అభిషేకపు తృష్ణ కలిగి ఉన్నప్పుడు మనము ముందుకు సాగిపోతాం ప్రియులరా. అటువంటి సందర్భంలో ఏలియా అడుగుచూ ఉన్నాడు. ఏమని అడుగుచూ ఉన్నాడు అని అంటే, ఏలియా, నా వలన నీవు ఏమి కోరుకుంటున్నావయ్యా, నా వలన ఏం కావాలి నీకు అని చెప్పినప్పుడు అప్పుడు మనస్సులో ఉన్నది వ్యక్తం చేస్తున్నాడు. నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు చేయము. దేవుని నామానికి స్తుతి కలుగునుగా. ఆత్మ దృష్టితో వెంబడించా. 12 అరకలు కలిగినటువంటి వాడు, మంచి భూస్వామి. ఆ 12 అరకలు విడిచిపెట్టి వేసి దేవుని ఆత్మశక్తి కొరకు వెంబడించిన విధానమును మనం చూస్తూ ఉన్నాం. 4 స్థలములు పేర్లు చెప్పుచూ ఉన్నా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని చెప్పి వాక్యం సెలవిచ్చుచున్నటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. మరొక మాట చదువుదాం వాక్యములో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనములో రాయబడినటువంటి మాటను కూడా చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడును మీకు బోధింపనక్కరలేదు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఆయన ద్వారా మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది అని చెప్పి కూడా వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆ అభిషేకమును మనం కాపాడుకుందాం పిల్లరా. ఆ అభిషేకం ప్రకారం ముందుకు సాగిపోయే వారిగా 61వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం గమనం చేస్తే, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూసారా, కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం సువార్తను ప్రకటించుటకు నడిపించినట్లుగా మనం చూస్తాం. దేవుని ఆత్మ అభిషేకం రోగులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. దేవుని ఆత్మ అభిషేకం దయ్యములను పారద్రోలినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం గమనం చేద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. అభిషేకించే దేవుడు మన దేవుడు. ఇట్టి దేవునికి మనం లోబడదాం, ఇట్టి దేవుణ్ణి ప్రేమించుదాం, ఇట్టి దేవునికి లొంగిపోదాం. 99 ఏండ్ల వయసులో ఇదిగో అబ్రహాము నేల మట్టుకు వంగినట్లుగా మనము ఎంత తగ్గించుకుంటామో అంత ఆత్మశక్తితో మనము నింపబడతాం ప్రియులరా. అట్టి ఆత్మశక్తి చేత మనము నింపబడి ఈ యొక్క సువార్తను, ఈ యొక్క వాక్యమును చేతబట్టుకొని లోకమునకు జ్యోతులను పోలిన వారమై మనము ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. అభిషేకపు ఆత్మను కలిగిన వారమై అగ్నిజ్వాల వలె రగిలిడి కృపను దయచేయండి అయ్యా. ఈ వాక్యము వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీదికి కూడా ఇట్టి ఆత్మశక్తిని కృమ్మరించి ప్రభువా బలపరచండి. బలహీనులను బలపరచండి నాయన. రోగులైన వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రతి సైతాను క్రియలను లయపరచండి నాయన. ఏ వ్యక్తుల మీద ఆ చీకటి ప్రభావం పనిచేస్తున్నదో యేసు నామములో ప్రభువా, నజరేయుడైన యేసు నామములో వాటి శక్తి అంతటిని కూడా పారద్రోలి ప్రభువా. అగ్నిజ్వాల వంటి ప్రాకారం మీ బిడ్డలకు అనుగ్రహింపచేసి మీ యొక్క సన్నిధిలో, మీ వెలుగులో, తేజస్సులో ప్రజ్వరిల్లే కృపను దయచేసి అభిషేకము కొరకైన తృష్ణ కలిగిన వారమై మీ సన్నిధిలో ముందుకు సాగిపోయే కృపను దయచేసి ఎట్టి ప్రార్థన అవసరతలు కలిగి, ఎట్టి కృంగిన స్థితిలో ఉండి, ఎట్టి బలహీనతలు కలిగి ఈ వర్తమానమును విన్నారు యేసు నామములో వారందరికీ కూడా విడుదల, స్వస్థత,
జయము కలుగుటకు సహాయం చేసి అయా మీ బిడ్డలు ఎదురు చూచుచున్న కార్యము యేసు నామములో త్వరగా మీ బిడ్డల పక్షాన తండ్రి సఫలపరచబడి సంతోషించి ఆనందించడి కృపను దయచేయండి నజరుడిని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ యుగములు తరతరములు మనందరికీ తోడై నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దయచేసి వర్తమానములు మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు కూడా పరిచయం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పరిచర్యను మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుట ద్వారా ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దయచేసి ఈ యొక్క వర్తమానములు మిమ్మల్ని బలపరచుచూ ఉన్నట్టయితే మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నంబర్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోవాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుని కృప నిత్యము మన వెంట నడుచునుగాక.